ఒకసారి ఒక ఊళ్ళో ఒక యువతి ఉండేదండి. ఆవిడికి ఒక చిన్న బాలుడు. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ చనిపోయాడండి. ఎంతో బాధపడింది తల్లి. ఆ బిడ్డ యొక్క మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి ఒక ఋషి ముందు కూర్చోబెట్టిందండి. ఏమందంటే, స్వామి, ఈ పసికందు ముక్కు పచ్చలారినటువంటి ఈ చిన్న బిడ్డ చనిపోయాడు. మీకు ఎన్నో మంత్రాలు తెలుసు, కాస్త బ్రతికించగలరా ఈ బిడ్డని అని ఏడుస్తూ వేడుకుందండి. అప్పుడు ఆ ఋషి ఏమన్నాడంటే, తప్పకుండా చేస్తానమ్మా, నీ బిడ్డని బ్రతికిస్తాను నేను, కానీ నువ్వు ఒక పని చేయాలన్నాడు. ఆవిడ అడిగింది, చెప్పండి స్వామి, ఏం చేయమంటే చేస్తాను, నా బిడ్డని బ్రతికించండి అని. అప్పుడు ఆ ఋషి ఏమన్నాడంటే, ఒక గుప్పెడు ఆవగింజలు కావాలండి. తప్పకుండా ఇస్తానండి, కానీ ఋషి ఏమన్నాడంటే, నువ్వు ఆవగింజల్ని ఎవరి ఇంటి నుంచి తీసుకురావాలో తెలుసా? ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడు ఏ చావు సంభవించలేదు, ఎవరు చనిపోలేదు, అటువంటి వారి ఇంట్లో నుంచి ఒక గుప్పెడు ఆవగింజలు తీసుకురామన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నాకు గుప్పుడు ఆవగింజలు కావాలంటే వెంటనే ఇస్తామన్నారు. తర్వాత ఏమందంటే, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే, గత సంవత్సరమే మా ఒక బంధువు చనిపోయాడు, ఇంకో ఇంటికి వెళ్ళింది. అంటే ఆవగింజలు ఇవ్వడానికి రెడీ వాళ్ళంతా, కానీ వాళ్ళ ఇంట్లో గతంలో చనిపోయారు. ఆ గ్రామం మొత్తం వెతికినా కూడా ఒక్క ఇల్లు కూడా కనపడలేదండి. ఈ ఋషి దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మా, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, పుట్టినది ఏదైనా చనిపోవాల్సిందే. కాబట్టి మన యొక్క విద్యుక్త ధర్మాల్ని విస్మరించకూడదు. కాబట్టి నువ్వు నీ భక్తి మార్గాన్ని ఆచరించు, ఎక్కువగా బాధపడద్దు. బాధ సహజమైనా కూడా దాన్ని దిగమింగుకునేటటువంటి సామర్థ్యం నీకు ఉండాలి అని చెప్పి బోధించాడండి.